హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి బ్లౌజ్ అనేది అయితే చూపిస్తాను. మెజర్మెంట్ బ్లౌజ్తో తీసుకుని మనం టేప్తో ఏ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని మనము టేప్ కొలతలతో ఆది బ్లౌజ్ ఇస్తారు కదా మనకి, ఆది బ్లౌజ్ని బట్టి మనము టేప్తో ఎలా మెజర్మెంట్ తీసుకుని స్టిచ్చింగ్ కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. అలాగే బాహుబలి హ్యాండ్స్ అన్నమాట, శారీలో మనకు పీస్ అనేది తీసుకుని ఈ విధంగా పఫ్ కోసం ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. కొత్త వారికి ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడే వీడియోని నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు బార్డర్ అనేది వచ్చేసింది అనమాట. బాహుబలి హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలాగే బోట్ నెక్ అనమాట. ఇది మనకు నార్మల్ బ్లౌజ్ అనేది మనకు ఆదికి ఇస్తారు కదా, మనం ఎలా కొలతలు తీసుకోవాలనేది అయితే చూపిస్తానండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని మనము ఇలా పెట్టేసుకోవాలి. ముందుగా మనం లైనింగ్ అనేది వాటర్లో తడుపుకుని ఆరిన తర్వాత మనము లైనింగ్ని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓపెన్స్ అనేది మన సైడ్ పెట్టుకుని, క్లోజ్ అనేది మన సైడ్ పెట్టుకుని, ఓపెన్స్ అనేది అవుట్ సైడ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని ఈ విధంగా మనం అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? 16 వచ్చింది. 16కి మనకు సగం కదా, డబల్ వచ్చేసి మనకు 32 ఇంచ్ అనేది వస్తుంది. 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఒక పేపర్ మీద కానివ్వండి, లేదనంటే ఇట్లా రాసుకోండి. ఇక్కడ రఫ్గా ఇలా రాసుకున్న తర్వాత మనము బ్యాక్ వచ్చేసి 13 ఇంచ్ అనేది వచ్చేసింది అన్నమాట. ఇట్లా 13 ఇంచుని కూడా మీరు రాసుకోవాలి. ఈ విధంగా ఒక పక్క రాసి పెట్టుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత మనకు నడుము కొలత అనేది చూద్దాము. నడుము వచ్చేసి ఈ విధంగా టేప్తో మనము ఎలా మెజర్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు అన్నమాట మీకు చూపించేది. అలాగే ఇప్పుడు వచ్చేసి 28.5 అనేది వచ్చేసింది కదా మనకి. ఈ 28.5కి మనం అనేది రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత మనకు నెక్ ఇలా షోల్డర్స్ అనేది తీసుకోవాలి. అలాగే హ్యాండ్ కొలత అనేది ఏ విధంగా అనేది చూపిస్తాను. మనకి పఫ్ హ్యాండ్కి మనకు ఫస్ట్ మనం మెజర్మెంట్ ఎంత ఉందనేది హ్యాండ్ బట్టి ఈ విధంగా కొలతలు అనేవి తీసుకోవాలి. అలాగే 4.5 అనేది మనకు హ్యాండ్ లూజ్ అనేది వచ్చేసింది. పొడవు వచ్చేసి 10 ఇంచ్. ఈ విధంగా మనకు కొలతలు అనేవి తీసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము. మనకు నెక్ కూడా చూసుకోవాలి. వీళ్ళు మనకు క్లయింట్ ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం మనకు నెక్ విడత కూడా రావాలి. కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్గా మనం కొలత అనేది తీసుకోవాలి. 9 అనేది పొడవు వచ్చేసి ఉందన్నమాట. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉంది? 2 ఇంచ్ ఉంది. మనము బోట్ నెక్కి ఈ విధంగా 2.5, 3 దాకా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. షోల్డర్ వచ్చేసి మనకు నెక్ విడత వచ్చేసి ఎంత ఉంటుంది? 5 ఇంచ్ అనేది ఉంటుందన్నమాట. నార్మల్ బ్లౌజ్ ప్రకారం నేను అనేది కొలత చూపిస్తున్నాను. బోట్ నెక్కి ఎలా పెట్టుకోవాలనేది నేనైతే చూపిస్తాను. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్, ఆర్మ్ హోల్ లూజ్ కూడా చూసుకోవాలి. ఈ విధంగా మనకు కరెక్ట్గా ఇక్కడ కటింగ్ ఏదైతే ఉందో మనకు 8 ఇంచ్, పావు దక్క 8 ఇంచ్, ఒక 2 దారాలు, ఒక దారం తక్కువ, మనకు 8 ఇంచ్ అనేది ఉంది. 8 ఇంచ్కి మనం తీసుకోవాలి. ఇలా 8 ఇంచ్ అంటే ఇప్పుడు మనము ఇలా రాసుకున్నాం కదా, మనకు ఇక్కడ హెచ్చు తగ్గులు అనేది ఉంది కదా, క్రాస్, ఇదంతా తీసేసుకోవడం కోసం అలా మార్కింగ్ చేసుకొని ఒక పావు ఇంచుకి మనకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పొడవు వెడల్పు చూసుకోవాలి. ఇప్పుడు పొడవు వచ్చేసి మనకు 13 ఇంచ్ అనేది ఉందన్నమాట. పైన ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అనేది పెట్టేసుకోవాలి. మొత్తము 14 ఇంచ్ అనేది మనకు ఖర్చులతో కలుపుకొని ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ ఎంత ఉంది? 33 ఇంచ్ అనేది ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ను కూడా తీసుకుందాం. ఇప్పుడు 5 ఇంచ్ అనేది మనకు నెక్ విడత అనేది వచ్చేసింది కదా, దీనికి మనం 2 ఇంచ్ అనేది కలుపుకోవాలన్నమాట. ఈ సైజు బ్లౌజ్కి మనం 2 ఇంచ్ నెక్కి ఎక్స్ట్రా, అంటే బోట్ నెక్కి మనం 2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఖర్చు కోసం ఒక పావు ఇంచ్, అంటే మనకు 7.5 దాదాపు
మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 7 ఇంచుకి మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే ఉందో ఒక 1/2 ఇంచు తక్కువ ఇక్కడ మార్కింగ్ అనేది మన సైడ్ వేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది బోట్ నెక్ బ్లౌజ్. బోట్ నెక్కి మనము ఇలా తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇట్లా 7.5 5 ఇంచు మనకు షోల్డర్ పెడుతుంది కదా అనేది 2 ఇంచు కలుపుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ ఎంతైతే ఉందో ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చేసింది 33 ఇంచు అనేది ఉంది. మనకి 32 ఇంచు ఉంది. 32 ఇంచుకి మనం 1 ఇంచు అనేది కలుపుకోవాలి. 33 ఇంచు. 33 ఇంచులో మనం 4వ భాగం అనేది ఇట్లా లెస్ చేసుకుంటూ రావాలి. మనకి ఇప్పుడు ఎంత వస్తుంది 8.5 అనేది వస్తుందన్నమాట. ఇట్లా 8.5కి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. కింద కూడా వచ్చేసి మనకి ఎంత ఉంది వెస్ట్ 28.5 అనేది వచ్చేసింది. 28.5కి మనము మార్కింగ్ అనేది తీసుకోవాలి. 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కింద వచ్చేసి డాట్ అనేది ఉంటుంది కదా, దాన్ని మనము ఒకేసారి మెజర్ చేసుకోవాలి. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని మనం వీటిల్లో ఎంతైతే వచ్చేసింది మనకు 8 ఇంచ్ 7.5 ఇంచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే పావు తక్కువ 8 దాకా వస్తుంది. ఇట్లా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకున్నా కూడా ఏం పర్వాలేదండి. ఎందుకంటే మనం డాటు వేసిన తర్వాత లాస్ట్లో మనం అనేది సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం అటు ఇటు ఉన్న ఏమీ అవ్వదు. నడుము దగ్గర ఇట్లా 8 ఇంచుకి 7.5 8 ఇంచుకి వేసుకున్నా ఏమీ పర్వాలేదు. మనం ఎందుకంటే డాట్ అనేది కరెక్ట్గా పట్టుకుంటాం కాబట్టి డాట్ వేసుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము తీసుకుంటాం. ఇట్లా మనం మార్జిన్ కోసం 1.5 2 అనేది చెక్ చేసుకుని మనం 2 ఇంచుకి అనేది నేను మార్కింగ్ అనేది వేసాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ ఎంత ఉంది లూజు 8 ఇంచ్ ఉంది. 8 ఇంచ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి మీకు కొలత పెట్టి చూపిస్తాను చూడండి. ఇట్లా 7.5 ఉంది కదా, 7.5కి ఒక 1/2 ఇంచ్ అనేది మనం కలుపుకోవాలి. కాబట్టి 8 ఇంచు. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మనము డౌన్ చేసుకోవాలన్నమాట. బోట్ నెక్కి ఇట్లా డౌన్ చేసుకుని మనము ఈ విధంగా ఇక్కడ నుంచి మనము ఏదైతే మార్కింగ్ చేసామో మార్కింగ్ కింది నుండి ఇలా మార్జిన్ అనేది మనం కొలత తీసుకోవాలంటే 8.5 అనేది వచ్చేసింది. ఇక్కడ 8.5కి మనం పైకి జరుపుకోవాలి. పైకి జరుపుకొని మనకి 8 కావాలి కాబట్టి మనకు ఎక్కువ కావాలంటే కిందికి జరుపుకోవాలి, తక్కువ కావాలంటే పైకి జరుపుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది కొట్టేసి మనం అనేది ఇక్కడ ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసింది కదండి కరెక్ట్గా ఇట్లా 8 ఇంచ్ అనేది వచ్చేసింది. ఇట్లా కరెక్ట్గా సరి చూసుకోవాలి. సరి చూసుకొని మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను వేరేది కనపడతలేదు, కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి మీకు నేను ఇట్లా చూపిస్తున్నాను. ఇక్కడ ఈ రౌండ్ అనేది ఇటు అటు మనకు ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కొలత పెట్టుకున్న చూడండి 8 ఇంచ్ అనేది వచ్చేసింది. ఇట్లా 8 ఇంచ్ వచ్చేంత వరకు మనం అనేది ఎంతైతే ఆర్మ్ హోల్ లూజ్ ఉందో అంత వచ్చే వరకు మనం ఇక్కడ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను షోల్డర్ విడత వచ్చేసి నెక్ విడత 3.5కి అనేది పెడుతున్నాను. పెద్ద అమ్మాయి బ్లౌజే కాబట్టి 3.5 4 వరకు కూడా షోల్డర్ని బట్టి పెట్టుకోవచ్చు అన్నమాట. మనకు షోల్డర్ తక్కువ కావాలి అనుకుంటే 4కి మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు 4 ఇంచ్ అనేది మనకు పెట్టేసుకోవాలి. బోట్ నెక్ పైన 3.5 అనేది వచ్చేసింది కదా, కింద ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఈ విధంగా బోట్ నెక్ బ్లౌజులకి ఇలా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలా రౌండ్ అనేది తీసుకున్న తర్వాత మనం ఏ డిజైన్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ని మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. నేను అనేది బోట్ నెక్ బ్లౌజ్ డ్రాప్ షేప్ కాబట్టి నేను ఇప్పుడు అనేది మీకు చూపిస్తున్నాను. డ్రాప్ షేప్కి అయితే మనం ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ రౌండ్గా లేకుండా ఈ విధంగా మనకి బోట్ కదా కొంచెం అవతలకి మెజర్ చేసుకున్నా ఏం కాదు మార్కింగ్. తర్వాత వచ్చేసి కింద మనము
ఈ కర్వ్ స్కేల్తోనే మనం డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా డ్రాప్ షేప్ అనేది వస్తుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని బట్టి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, మిగతాది షోల్డర్కి అన్నమాట. ఇట్లా 7.5లో మనకు అనేది 3.5 షోల్డర్ విడత వస్తుంది, నెక్ విడత 3.5 వస్తుంది అన్నమాట. పైన మనకు యథావిధిగా ఇక్కడ కొంచెం క్రాస్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ పీస్ అంతా తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి హెచ్చు తగ్గులు అనేది వాటర్లో మనం షింక్ చేసుకున్నప్పుడు వచ్చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఇలా తీసేసుకొని సేమ్ కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి అనేది ఇట్లా కటింగ్ అనేది 2 ఇంచుకి మనము మార్జిన్ అనేది వదులుకున్నాం కదా, ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ ఒక కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ కుచ్చులు అనేవి రాకుండా మనం అనేది బ్యాక్ సైడ్ చూద్దాం. ఈ విధంగా మనకు డాట్ కోసం ఈ విధంగా సగానికి వేసుకొని మనము ఒక 3.5 అంటే ఖర్చులతో కలుపుకొని 3.5 దాకా మనం అనేది బోట్ నెక్కి పెట్టుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే బోట్ నెక్ అనేది కొంచెం డీప్గా వస్తుంది కాబట్టి మనకు ఇలా మనం 3.5 ఇంచుకి అనేది తీసుకోవచ్చు. అందులో మనకు 13 ఇంచి పొడవు అనేది వచ్చేసింది కాబట్టి ఖర్చులతో కలుపుకొని 3.5 ఇంచుకి అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ కుచ్చు అనేది రాకుండా ఇట్లా మనము ఒక 1/2 ఇంచు అనేది కటింగ్ చేసుకోవాలి పైకి. ఇలా కటింగ్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ దగ్గర అనేది మనము కచ్చా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనేది కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ఇలా పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే మనం రివర్స్గా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ఇది అంచు భాగాలు కాబట్టి మనకు కోరాస్ అనేది వచ్చేసింది కదా, ఇక్కడ మనకు తీసేసుకోవాలన్నమాట ఇది. అందుకని ఇట్లా డ్రా చేసుకొని మనం అనేది ఇక్కడ ఫ్రంట్ భాగం కాబట్టి పై పక్కన ఒక 1/2 ఇంచి కానీ 1/2 ఇంచి వరకు కానీ మనం తగ్గించుకోవాలి. ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. ఇట్లా తగ్గించుకున్నప్పుడు మనకు ఫ్రంట్ అనేది భాగము వేరేగా ఉంటుంది, బ్యాక్ సైడ్ అనేది వేరే ఉంటుంది కాబట్టి మనకు ఫ్రంట్ సైడ్ తక్కువ ఉంటుంది, బ్యాక్ సైడ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట విడత వచ్చేసి. అందుకని చెప్పేసి ఒక 1/2 ఇంచు వరకు మనము తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ ఎంతైతే ఉందనేది ఫ్రంట్ సైడ్ అది చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, అక్కడి నుంచి మనము ఇలా క్రాస్గా కొలత అనేది తీసుకోవాలి. ఇట్లా 7 ఇంచు వరకు అయితే వచ్చేసింది. అంటే మనము ఇక్కడ 6.5కే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు మార్జిన్ కోసం 1/2 ఇంచు కావాలి కాబట్టి 6.5కి అనేది పెట్టుకోవాలి. అలాగే మనకు క్రాస్ పట్టి దగ్గర వెడల్పు ఎంత ఉంది అనేది అయితే ఇట్లా చూసుకోవాలి. నేను ఇక్కడ సరిగ్గా కనపడదు, ఉక్సు పట్టి దగ్గర అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 4 ఇంచు ఉంది, అంటే మనకు 4.5 అనేది పెట్టుకోవాలి ఖర్చులతో కలుపుకొని. ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు అనేది ఇలా మార్కింగ్ వేసుకొని దీని నుండి మనకు 4 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనము అవుట్ సైడ్ ఎట్లా ఆర్మ్ హోల్ దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1.5కు మనం మార్కింగ్ అనేది ఇట్లా తీసుకోవాలి. 1.5 కానీ 2 ఇంచు వరకు మనం తీసుకోవచ్చు అన్నమాట. క్రాస్ బెల్ట్ అనేది రావాలి కదా, దానికోసం మనం తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా డ్రా చేసుకుందాం. ఇది కూడా నెక్ విడత వచ్చేసి 3.5 అనేది వచ్చేసింది కదా మనకి. ఇక్కడ మనము ఒక 1/2 ఇంచు అనేది ఎక్కువ పెట్టేసుకుని మనం అనేది లోతు తీసుకోవాలి. ఆల్రెడీ మనకు ఎక్కువే ఉంటుంది కాబట్టి బోట్ నెక్కి ఒక 1/2 ఇంచు అట్లా తీసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ కూడా కరెక్ట్గా మెజర్ చేసుకొని మనకు ఇప్పుడు ఈ రౌండ్ స్కేల్తో మనం ఇక్కడ ఏ నెక్ పెట్టుకుంటున్నామా అనేది చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను కాబట్టి ఇట్లా రౌండ్గా మెజర్ చేశాను. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ దగ్గర ఎలాగన్నది చూపిస్తాను. ఇక్కడ ఎంతైతే ఉందో మనకు విడుతూ ఇక్కడ కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకుని మనము ఇలా డ్రా చేసుకోవాలి. షోల్డర్ నుంచి మనము మార్జిన్ అనేది తీసుకుంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజులకి కానీ ఏ బ్లౌజులకు కానీ ఇట్లా సగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము 0.25 ఇంచెస్ వరకు మనం అనేది ఇట్లా అంటే ఒక 1/2 ఇంచు లోతు మనం తీసుకోవాలి. ఇక్కడ కిందికి అనేది దించకుండా సైడ్ నుంచి కూడా రావాలి. ఈ విధంగా ఇట్లా తీసుకొని మనము షోల్డర్లోకి ఇట్లా నీట్గా కలుపుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చాలా బాగా వస్తుందండి. ఇట్లా కటింగ్ చేసి చూడండి. నెక్ వచ్చేసి మనకు షోల్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకి ఇప్పుడు డాట్ పాయింట్ అనేది ఎలా అనేది చూపిస్తానండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం మనము ఇట్లా లాగకుండా మనకు ఉన్నది ఉన్నట్టుగా కొంచెం అలా పట్టుకోవాలి. అలా పట్టుకొని మనము ఇలా మెజర్ చేసుకోవాలి. 10 ఇంచ్ అనేది వచ్చేసింది అన్నమాట. 10.5 ఇంచ్ అనేది వస్తుంది. ఈ 10.5 ఇంచ్ మరి అలాగే ఇక్కడ నుంచి 2.5 అనేది వచ్చేసింది అన్నమాట. అంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10.5 ఇంచ్కి మనం అనేది మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు మార్జిన్తో కలుపుకొని మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము ఎంతైతే ఉందో మార్జిన్ కొలుచుకోవాలన్నమాట. డాట్ దగ్గర నుండి ఇట్లా 3.5 అనేది వచ్చేసింది. అంటే మనకు 3 ఇంచ్ పెట్టుకొని అసలు కొలత ఇటు సైడ్ 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ వచ్చేసి మనకి ఎంత అనేది 2.5కు నేను పెట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి మనకు లూజ్ ఎంత అనేది కొలుచుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలండి. ఇట్లా మనం డాట్ వెడల్పు పొడవును ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ రౌండ్గా షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం నడుము ఎంత ఉంది అనేది అయితే కొలత తీసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు ఎంతైతే ఉందో నడుము ఎంత 7.5 కదా, 7.5కి మనకు మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా కొలత తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3.5 వచ్చేసింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ 3.5 నుంచి మనకు అక్కడ 3.5 అంటే 7.5 వరకు మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ డాట్ వదిలేసి డాట్ నుంచి ఇట్లా వేసుకోవాలి. ఇది బోట్ నెక్ కాబట్టి ఇట్లా వచ్చేస్తుంది మనకు. ఇక్కడ ఇది తీసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనకు మార్కింగ్ అనేది వస్తుందన్నమాట. అది తీసేసి ఇక్కడ మనకు మార్జిన్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బోట్ నెక్ అనేది డ్రాప్ షేప్ అండి. ఇలా రౌండ్గా మనము షేప్ అనేది తీసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ అనేది నీట్గా కుదురుతుందన్నమాట. ఇలా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ షేప్ అనేది మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి మార్కింగ్ని బట్టి మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కచ్చాస్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక
మనకి ఎంతైతే ఉందో కింద నుంచి రెండు ఇంచుకి అనేది మనం ఈ విధంగా తీసుకుని డాట్కి మధ్యలో ఒక 2 ఇంచు గ్యాప్ ఉండేటట్లు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు ఎలాగంటే మనం పైనుంచి తీసుకుంటే ఇట్లా ఏదైతే రౌండ్ తిరుగుతుందో మనకు షోల్డర్ మీద నుంచి 5.5 లోపు మనం అనేది పెట్టేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి డాట్ అనేది ఈ విధంగా ఫ్రంట్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 80 పాయింట్లే తీసుకున్నాను అన్నమాట, బ్యాక్కి ఫ్రంట్కి. ఇక్కడ వచ్చేసి మనకు బాహుబలి హ్యాండ్స్ అనేది కటింగ్ అని చెప్పాను కదా, హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇట్లా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము క్రాస్ పట్టీని మనం ఈ విధంగా మార్కింగ్ కొలత అనేది తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి. పైన వచ్చేసి మనకు ఇట్లా 1 ఇంచుకి అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 3 ఇంచ్ అనేది మనకు ఉందన్నమాట, 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా. ఇట్లా మనకి ఇక్కడ వచ్చేసి 2 ఇంచే ఉంది కాబట్టి 2 ఇంచుకి మధ్యలో ఇలా డ్రా చేసుకోవాలి. అసలుది ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు ఒరిజినల్గా మళ్ళీ మనకు పైన వచ్చేసి మార్కింగ్ కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మూలన వచ్చేసి కొంచెం 1/2 ఇంచ్ అనేది ఇట్లా తగ్గించుకోవాలన్నమాట. మనకు స్టిచ్చింగ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. లేదనంటే ఇది ఇట్లనే పెట్టేస్తే మనకు హెచ్చు తగ్గులు అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా క్రాస్గా మనం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తానండి. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, బోట్ నెక్, డ్రాప్ షేప్ అనేది నీట్గా స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ అంచు భాగం అనేది ఏదైతే ఉందో దీనికి మనం లైనింగ్ వేసుకోవాలి. మనకు బాహుబలి హ్యాండ్స్ అంటే పైన పఫ్ వస్తుంది కదా, ఆ పఫ్ అనేది శారీలో క్లాత్ అనేది ఇలా తీసుకున్నాను. ఒక 1/2 మీటర్ దాకా మనం అనేది పెద్ద అమ్మాయి కాబట్టి ఇట్లా మనము డబల్ మీద ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టేసుకోవాలి, క్లోజ్ అనేది అటు సైడ్ పెట్టేసుకోవాలి. ఇది ఎటు పెట్టుకున్నా కూడా ఏమీ అవ్వదండి, మనకు అటు ఇటు ఓపెన్స్ వస్తాయి కాబట్టి మనము బ్లౌజ్ ఏదైతే హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నామో మనకి ఇటు సైడ్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కొలత అనేది తీసుకున్నాము. 10 ఇంచ్ పొడవు, 4.5 ఇంచెస్ మనకు హ్యాండ్ లూజ్ అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా 10 ఇంచ్ అనేది పొడవు వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ పఫ్ కోసం ఎంత వదులుకుంటున్నాం అనేది చూడాలి. ఇది వచ్చేసి మనకు కింద వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ 5 ఇంచ్ అనేది తీసుకుంటాం పొడవు. ఈ 5 ఇంచుని బట్టి మనకు పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని ఆధారంగా మనం తీసుకోవాలన్నమాట. కింద ఎంత తీసుకుంటున్నామో అనేది కంపల్సరీగా తీసుకోవాలి మార్కింగ్ అనేది. ఇక్కడ వచ్చేసి పఫ్ కోసం నేను అనేది 4 ఇంచుకి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఈ 4 ఇంచ్ తర్వాత మనకు అనేది హ్యాండ్ లూజు ఎంత కావాలన్నది అయితే మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు 10 ఇంచ్ అనేది వచ్చేసింది కదా, 10 ఇంచ్లో 5 ఇంచ్ అనేది కింద బార్డర్కి వెళ్ళిపోతుంది కాబట్టి పైన ఎంత ఉంటుంది, 5 ఇంచ్ ఉంటుంది. ఈ 5 ఇంచ్ కాడ నుంచి మనం ఇలా తీసుకోవాలి. 5 ఇంచ్ అనేది కొలత తీసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత వస్తుంది, మధ్యలోకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇట్లా మనకు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎట్లా అంటే 6 ఇంచుకి నేను తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు పొడవు ఎంతైతే ఉంది అంతా తీసుకోవాలి. 5 ఇంచ్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పైన పఫ్ కోసం అనేది తీసుకున్నాను. ఇక్కడ 2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 4 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. పఫ్ ఎంత హైట్ కావాలన్నా అంత లెంత్ అనేది పెంచుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచ్ అన్నమాట. 8 ఇంచ్ ఉంది కదా, మనం ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. తగ్గించుకొని మనకు 7.5కి డ్రా చేసుకోవాలి.
ఇక్కడ వచ్చేసి మనకి ఎంతైతే లూజ్ ఉందో మనము అంత లూజ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు కింది నుండి 3 ఇంచులు అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కాకుండా ఇలా పఫ్ స్లీవ్స్కి కింద మనకి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం మార్కింగ్ అనేది వేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. హైట్ తీసుకున్నాము, ఆర్మ్ హోల్ తీసుకున్నాము, అలాగే హ్యాండ్ లూజ్ తీసుకున్నాము. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 3 ఇంచు వరకు అనేది తీసుకున్నాము. ఇక్కడ సైడ్కి ఎంతైతే మిగిలించుకోవాలనుకుంటున్నామో మనం మార్జిన్ కోసం 2 ఇంచ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2 ఇంచ్ మాత్రమే నేను తీసుకుంటున్నానండి. ఇక్కడ మనకు 5-6 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా మనం కలుపుకోవాలన్నమాట. పైన పఫ్ అనేది వస్తుంది కదా, ఇట్లా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు పఫ్ అనేది వస్తుందన్నమాట. ఇట్లా మనకు అనేది మీడియంగా వస్తుంది ఈ పఫ్ హ్యాండ్ అనేది. మనకి ఇంకా మనకు ఎక్కువ పఫ్ కావాలి అనుకుంటే పైన ఇక్కడ ఉంది కదా, నేను కటింగ్ చేసే వైపు అనేది పెంచుకోవాలన్నమాట. 2 ఇంచుకి అనేది మనం పెంచుకున్నాం కదా, 4 ఇంచుకైనా 6 ఇంచుకైనా 5 ఇంచుకైనా పెంచుకోవచ్చు. ఇట్లా వచ్చేసి మనకి ఇక్కడ మార్కింగ్ ఎంతైతే తీసుకున్నామో లూజు 4 ఇంచు కదా, 4 ఇంచు కాడ నుంచి అవతలికి 1 ఇంచుకి మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచుకి అనేది తీసుకొని మనం ఇక్కడ కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము పఫ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. పఫ్ కోసం పైన వచ్చేసి కరువు ఏదైతే ఉందో పైన కటింగ్ చేశాను కదా, అక్కడ కరువు దగ్గర నుంచి మనకు కొలత అనేది తీసుకుంటాం కదా ఆర్మ్ హోల్కి, అక్కడ కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయిపోయాయి. అలాగే ఈ హ్యాండ్స్కి లైనింగ్ సపరేట్గా మనం తీసుకోవాలన్నమాట. లూజ్ ఎంతైతే ఉందో కింద మెజర్మెంట్ ప్రకారం చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మార్కింగ్లోకి కుట్లలోకి వెళ్ళిపోవడానికి ఒక 1/2 ఇంచు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 5 ఇంచుకి పొడవు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి లూజ్ అన్నమాట. ఎక్స్ట్రా ఉన్నది ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు మాత్రమే పెట్టేసుకొని మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది కదా, హ్యాండ్స్ అయితే అయిపోయాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు వివరించి ఇంకా చెప్తాను నెక్స్ట్ వీడియో అనేది. ఇలా బ్యాక్ ఫ్రంట్ అనేది స్టిచ్చింగ్ కటింగ్ అనేది చేసుకుందాం. ఒరిజినల్ పీస్ అనేది మనకి ఇలా పెట్టేసుకొని క్లోజ్ అనేది మన వైపు, ఓపెన్స్ అనేది అటు సైడ్, ఇది బ్యాక్ ఓపెన్ కాదు కాబట్టి మనం అనేది ఓపెన్స్ అవతల సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ అనేది ఇలా వస్తుందన్నమాట. లైనింగ్ అనేది క్లయింట్ ఇదే ఇచ్చారండి. మనకు కరెక్ట్గా మ్యాచ్ అయితే కాలేదు, కానీ ఇదే వేయమన్నారు కాబట్టి నేను ఇదే కటింగ్ చూపిస్తున్నా. సేమ్ క్లాత్ అనేది వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇట్లా తీసుకోవాలి స్ట్రైట్గా, లేదు అంటే క్రాస్ అయితే క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఖర్చు అనేది తీసేసుకోవాలి. అంచు భాగం అనేది ఉంది కదా, ఆ భాగాన్ని మనం తీసేసుకోవాలన్నమాట. ఇట్లా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏవైనా కావాలని అనుకుంటే కామెంట్ అయితే చేయండి, ఇలా కటింగ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మనం అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు క్రాస్ పట్టీ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇట్లా మనము హ్యాండ్ అనేది బాహుబలి హ్యాండ్స్ కదా, పఫ్ అనేది వస్తుంది. శారీలో పీస్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇట్లా మనం ఆపోజిట్గా తీసుకుంటే కాంట్రాస్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ బ్యాక్ అనేది బోట్ నెక్ కాబట్టి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.